సో క్యాన్సర్ రిలేటెడ్ ఫెటిగ్ ఎవరికైనా రావచ్చు. ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ అయిన తర్వాత సర్వైవర్స్లో కూడా క్యాన్సర్ రిలేటెడ్ ఫెటిగ్ అనేది రావచ్చు. డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీ ఫాలో అప్ విజిట్లో నార్మల్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెక్ చేస్తారు. సో లైక్ సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, దాంతోపాటు ఎండోక్రైన్ టెస్ట్ కూడా చేయిస్తామన్నమాట. అనీమియాకి ఏమైనా వైటమిన్ లోపాలు కారణమవుతున్నాయా, సో అవి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకోగలుగుతాము. ఎస్పెషల్గా ఇమ్యూనోథెరపీ మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా నిద్ర లేకపోవటం వలన కూడా నీరసం వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేయగలగటము. ఎక్కువ పెయిన్ మెడికేషన్స్ మీద ఉన్నారనుకోండి పేషెంట్, బాగా మగతగా మత్తుగా ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ డోస్ టైట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. లేదా డిప్రెషన్, మానసికంగా వాళ్ళు బాగా నెగిటివ్ థాట్స్లో నిండిపోయి ఉన్నారు అనుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. అసలు ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవి కూడా మనం మోస్ట్లీ నెగ్లెక్ట్ చేస్తాం, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఫెటిగ్ అనమాట.